హలో పిల్లలు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కుందేలు అలానే తాబేలు కథ గురించి చెప్పుకుందాం. అనగనగా ఒక అడవిలో చాలా జంతువులు నివసిస్తూ ఉండేవి. వాటితో పాటు కుందేలు తాబేలు కూడా నివసిస్తూ ఉండేవి. అయితే కుందేలు మాత్రం తాబేలుని ఎప్పుడు చూసినా ఎగతాళి చేస్తూ ఉండేది. ఏమనంటే, తాబేలు నువ్వు చాలా చిన్నగా ఉన్నావు, అలానే నీ వల్ల ఏ పని అవ్వదు, నువ్వు చాలా నిదానంగా నడుస్తావు, నిదానంగా పరిగెత్తుతావు అని. నేను చాలా త్వరగా పరిగెత్తుతాను, త్వరగా పనులన్నీ చేసేస్తాను అని ఎగతాళి చేస్తూ ఉండేది. అయితే కుందేలు ఒకరోజు కావాలని తాబేలుతో ఒక సవాలు విసిరింది. ఏంటంటే, తాబేలు మనిద్దరం కలిసి పరుగు పందెం పెట్టుకుందాం. ఆ పరుగు పందెంలో ఎవరైతే ముందు గమ్యస్థానాన్ని చేరుతారో వాళ్ళు గెలిచినట్లు, దీనికి నువ్వు ఒప్పుకోవాలి అని చెప్పి తాబేలుతో అనింది కుందేలు. అయితే తాబేలు ఏ మాత్రం నిరుత్సాహపడకుండా ఆనందంగా ఆ సవాల్ను స్వీకరించింది. అయితే అడవిలోని జంతువులన్నీ కూడా వీటి పరుగు పందెం చూడటానికి వచ్చాయన్నమాట. అప్పుడు పరుగు పందెం మొదలుపెట్టారు. అయితే పరుగు పందెం మొదలు పెట్టగానే కుందేలు చాలా త్వరగా పరిగెత్తడం మొదలుపెట్టేసింది. కానీ తాబేలు మాత్రం నిదానంగా నెమ్మదిగా వెళుతూ ఉంది. కుందేలు సగం దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చూసేసరికి తాబేలు ఎక్కడో కనిపించింది దానికి. అప్పుడు కుందేలు అనుకుంది, అబ్బా ఈ తాబేలు ఎప్పటికి రావాలి, ఈలోపు నేను ఒక నిద్ర కూడా తీసేస్తాను అని చెప్పేసి ఒక చెట్టు కిందకెళ్ళి హాయిగా కునుకు తీయసాగింది. ఈలోపు తాబేలు నిదానంగా నడుచుకుంటూ ఎక్కడా కూడా ఒక్క నిమిషం కూడా ఆగకుండా గమ్యస్థానానికి వెళ్ళిపోయింది. ఇంకేముంది, కుందేలు కళ్ళు తెరిచి చూసేసరికి తాబేలు గమ్యస్థానాన్ని చేరుకుంది. అడవిలోని జంతువులన్నీ తాబేలు గెలిచాయని చప్పట్లతో అభినందిస్తూ ఉన్నారు. అప్పుడు కుందేలు తలదించుకుంది. అప్పుడు తాబేలు కుందేలుతో ఇలా అనింది, గెలుపు ఓటములనేవి మన వేగాన్ని బట్టి ఉండదు, మనం పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా గెలవవచ్చు అని. అయితే పిల్లలు, ఈ కథలోని నీతి ఏమిటంటే, మనం ఏదైనా సాధించాలంటే మన ప్రయత్నం అలానే మన సంకల్పం బలం అనేది చాలా ముఖ్యం. అంతేకాని వేగం అనేది ఏమాత్రం ముఖ్యం కాదు. ఓకే పిల్లలు, ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.